సిపిఎం 24వ అఖిల భారత మహాసభలు ఏప్రిల్ 2వ తేదీ నుండి 6వ తేదీ వరకు 5 రోజుల పాటు తమిళనాడు రాష్ట్రంలోని మదురై పట్టణంలో జరుగుతున్నాయని, ప్రస్తుతం ఉన్న రాజకీయ విధానాన్ని సమీక్షించుకునేందుకు రాబోయే 3 ఏళ్ల కాలంలో నిర్ణయించుకోవాల్సిన రాజకీయ విధానం గురించి, స్వతంత్రంగా సిపిఎం ఎదుగుదల గురించి ఈ మహాసభల్లో చర్చించి కర్తవ్యాలు, కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుందని, ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా 880 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 25 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని, అందుకనే ఏలూరు జిల్లా నుండి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిగా తాను ఉన్నానని రవి తెలిపారు. మదురై వెళ్లే ముందుగా ఆయన ఈ మహాసభలపై ఒక వీడియోలో స్పందించారు. ఈ మహాసభలో ఇప్పటికే విడుదల చేసిన ముసాయిదాలపై అనుకూలంగా ఉండే కొంతమంది ఆసక్తిగా పరిశీలన చేస్తున్నారని, వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఈ దేశంలోనే ఉండకూడదని భావించేవారు ఆ ముసాయిదాను చదవకుండా, చూడకుండా అనేక అవాకులు చవాకులు పలుకుతున్నారని, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా ఉండే అతిరథ మహారథులైన సిపిఎం నాయకులు పాల్గొంటున్నారని, అందులో తాను భాగస్వామ్యం అయినందుకు ఆనందంగా ఉందని అన్నారు. నేను కూడా మా ప్రతినిధిగా పాల్గొంటున్నాను. ఈ మహాసభలో ఇప్పటికే విడుదల చేసినటువంటి ముసాయిదాల మీద కొంతమంది పార్టీ అనుకూలంగా ఉండేవాళ్ళు ఆసక్తిగా పరిశీలన చేస్తున్నారు. దీని మీద కమ్యూనిస్టులకి ఏ రకంగానూ ఈ దేశంలో ఉండకూడదు, నిలవకూడదు, వాళ్ళు మొత్తం నాశనం కావాలని కోరుకుంటున్నటువంటి శక్తులు అసలు ఆ ముసాయిదాని ఏ విధంగా కూడా చదవకుండా, చూడకుండానే అనేక అవాకులు చవాకులు పేలారు. అలాగే అనేక అవాస్తవాలతో ప్రచారాలు కూడా చేశారు. అలాగే కొంతమంది తమ స్వీయ మానసిక ధోరణితోటి వాటికి జోడించి వాళ్ళ అభిప్రాయాల నుంచి సిపిఎం పార్టీ ఈ రకంగా దిగజారిందనే పద్ధతుల్లో కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ప్రధానంగా సిపిఎం పార్టీ ఇప్పుడు ఈ దేశంలో కార్పొరేట్ శక్తుల పెరుగుదల కోసం మతోన్మాద శక్తులు నిర్విరామంగా ప్రయత్నం చేస్తున్నాయి. ఈ దురదృష్టవశాత్తు పాలక వర్గంగా ఉన్నటువంటి పరిపాలించేటువంటి పార్టీ బీజేపీ పార్టీకి వెన్నుదన్నుగా ఆర్ఎస్ఎస్ సంస్థ, మతోన్మాద సంస్థే నడుపుతుంది. ఈ రకంగా నడుపుతున్న ఫలితంగానే దేశవ్యాప్తంగా ప్రజల మధ్యలో ఉండాల్సినటువంటి మత సామరస్యం దెబ్బతిని, అలాగే మతం వ్యక్తిగతం, ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉండొచ్చు, ఒకరి విశ్వాసాల్ని మరొకరు గౌరవించవచ్చు అనేటువంటి స్థానంలో ఒక మతానికి మరొక మతం శత్రువుగా చూపించి, బూచిగా చూపించి అసలు సమస్యల్ని పక్కదో పట్టించడం కోసం, లేదా ప్రభుత్వ విధానాల వైఫల్యం ఏదైతే ఉందో ధరలు పెరగడం కానీ, నిరుద్యోగం పెరగడం కానీ, పేదరికం పెరగడం కానీ, లేకపోతే అమెరికా సామ్రాజ్యవాదానికి దాసోహంగా మారడం కానీ, ఇట్లాంటి ఆర్థిక రూపాయి విలువ దారుణంగా పడిపోవటం కానీ, ఈ ఆర్థిక విషయాలు ప్రజలకి చర్చ మళ్ళకుండా ఉండడం కోసం, అసలు దీనికి కారకులు వేళ్ళు అనేది గుర్తించకుండా ఉండడం కోసం మతోన్మాదాన్ని బూచిగా చూపించి ప్రజల్ని ఆ ఇమోషన్స్ నుంచి గెంటడం కోసం, అటువైపుకు నెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగా వచ్చే 3 ఏళ్లలో అటు హిందుత్వ లేదా వివిధ రూపాల్లో ఉన్నటువంటి మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగాను, మతాన్ని రాజకీయాల్లో తీసుకొచ్చేటువంటి శక్తులకు వ్యతిరేకంగాను, రెండో ప్రక్కన ఈ రకంగా మళ్లించి కార్పొరేట్ శక్తులకి మొత్తం దోచిపెట్టేటువంటి ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగాను పోరాటాలను ఉధృతం చేసి సిపిఎం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేదానికి ఈ మహాసభ వేదిక కాబోతుంది. ఈ మహాసభకి మన జిల్లా నుంచి నేను హాజరవుతున్నందుకు సంతోషిస్తున్నాను.